క్షతం అంటే కొరత కలిగేది, అక్షతం అంటే పరిపూర్ణమైనది. బియ్యానికి కుంకుమ రాస్తే అవి అరుణాక్షతలు, పసుపు రాస్తే హరిద్రాక్షతలు. అక్షతలు ఒకదానితో మరొకటి కలవకుండా పొడి పొడిగా ఉండాలి. నీళ్ళల్లో కలిపిన అక్షతలు పూజకు పనికిరావు. పసుపు హరిద్ర అంటే లక్ష్మీదేవి, బియ్యం నారాయణుడు. బియ్యంలో పసుపు కలపడం అంటే నారాయణుని దగ్గరకు అమ్మవారిని చేర్చడం. కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలి అని ఆశీర్వదించడమే అక్షతల ముఖ్య ఉద్దేశ్యం. వీటిని అన్ని వేళ్లతో తీయకూడదు. కుడి చేతి బొట్టన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఈ 3 వేళ్లతోనే తీసి పూజించాలి. మహాభారతం దుష్యంతోపాఖ్యానంలో కణ్వ మహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తున్న దుష్యంతుడి మీద పూలు అక్షతలుగా కురిశాయి అన్నాడు నన్నయ్య. అంటే ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉందని అర్థమవుతోంది. నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కలిగించేది బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. అకారం నుంచి క్షకారం వరకు ఉన్న బీజాక్షరాలలో మంత్రానికి ఉన్న శక్తి చేతిలోని అక్షతలకు కూడా ఉంటుంది. ఆశీర్వదించే పెద్దల యొక్క సాత్విక గుణం పిన్నలకు లభిస్తుంది కనుకనే అక్షతలకు అంత ప్రాధాన్యత ఉంది.